सद्गुस्रावभागेभ्यः इदाम् अस्मिन् लक्ष्मी गणपति हवन कर्मणि ज्ञात वाటి జ్ఞాతము అంటే మనకు తెలిసినది అజ్ఞాతాన్ని తెలియకుండా తెలియకుండా చేసే తప్పులు కానీ అజ్ఞాతాది సమస్త దోష నిరహరణార్థం అనాజ్ఞాత మహామంత్ర ప్రబలం కలిసే ఉదాహరణకు నిప్పు కణాలు మనకు తెలియకుండా ముట్టుకుందాం అనుకున్నాం అంతేనా కదా అలాగే మంత్రం కూడా అన్నారు ఇదే తెలుసుకొని జాగ్రత్త చేయాలి చేసేవాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ గారు చిన్న ఆపరేషన్ మంది ఇస్తారు ఇంజక్షన్ ఇస్తారు కదలకుండా ఉండు అంటారు కదిలితే ఎవరికి అవుతుంది నొప్పి డాక్టర్ గారికి ఏం కాదు అది కదిలేమనుకో అది చిన్నగా పోవాల్సి ఇంకా లోపలికి ఇంకా లేకపోతే అలాగే హోమంలో కూడా చాలా శక్తివంతమైంది హోమం అనేది చాలా శక్తివంతమైంది కానీ మనం చేస్తున్నాం కానీ మన ఇప్పుడు కలియుగం ఎలా ఉంటుందంటే మనసికర అంటే 100 చోట తిరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఏం పెట్టి వచ్చినాం మన దేవాలయం పెట్టి వచ్చినాం పక్కింటో ఏమనుకుంటుంది వీడేమంటారు నా ఫోన్ ఏం చెప్తుంది ఏ ఆలోచన ఎక్కడ పోయినా ఏదో ఒక విధంగా అంటే మనం ఏదైనా దేవుడి కార్యమే గుడికి వచ్చినప్పుడు లేదంటే పూజలు చేస్తున్నప్పుడే డిస్టర్బ్ చేస్తాం లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఏమి ఉండదు ఏ కూడా ఉండదు లేదా ఖాళీ ఉన్నప్పుడు అసలు గుర్తే రావు గుడికి వచ్చినప్పుడే గుర్తు రావడం ఎందుకంటే కర్మ చేయలేదు పని చేయలేదు ఎందుకంటే మంచి జరుగుతుంది మన దీనివల్ల పుణ్యం వస్తుంది అది తొందరగా ఎట్లా వస్తుంది అందుకే అవి చేయకుండా ఉంటుంది మనం ఏం చేయాలి దాని సంకల్పం అందుకే సంకల్పం రక్షాబంధన ఎందుకంటే దాని నుంచి రక్ష అన్నిటి ఎందుకు నుంచి రక్ష మన భూత ప్రేతాల నుంచి రక్ష హోమం చేసే వరకు రాజు విషయం రాదు హోమం చేసే వరకు రక్ష తామే ఉంటుంది అదే పాటి వస్తుంది అనాజ్ఞాజ్ఞా వ్యక్తి దేవితో అగ్నే मम पुरुष स्वाहा अग्नेतनुष्कल्पयत्वं यत्पाकत्रावण देवलक्षादेवता अग्निश्रद्धोता एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश तिष्ठन्